హలో సాక్షి.com స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి, మహాశివరాత్రి గురించి. ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా మహిళలు సాధించిన గొప్ప విజయాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇలా రకరకాల అంశాలపై సాక్షి ప్రత్యేక కథనాలను సిద్ధం చేసింది. వాటన్నింటి వివరాలు సాక్షి.comలో మీకు తెలుస్తాయి. ఇక రెండోది, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం మీద మహాశివరాత్రి తాలూకు వాతావరణం నెలకొని ఉంది. ఉపవాసాలకు, రాత్రి జాగరణకు ప్రజలు సంసిద్ధులవుతున్నారు. మూడో ముఖ్యమైన వార్త, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయనున్నాడు? అమేఠీ నుంచా, ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వాయనాడ్ నుంచా? ఈ వివరాల కోసం సాక్షి.com చూడండి. ఎన్నికలకు సంబంధించింది ఇంకొక వార్త. తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందా, ఉండదా? ఈ విషయంపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన వార్త, అగ్రరాజ్యం అమెరికాకు సంబంధించింది. వాతావరణ మార్పులు ప్రపంచం మొత్తాన్ని క్రమేపీ నెమ్మదిగా కబళిస్తూనే ఉన్నాయి. ఈ విషయాలను మనం అర్థం చేసుకునే లోపు అగ్రరాజ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతాల్లో మహానగరాలు ముంపు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని తాజాగా అమెరికాకు అన్వయిస్తూ, అమెరికాలో పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ సాక్షి.com ఒక ప్రత్యేకమైన కథనాన్ని సిద్ధం చేసింది. యశస్వి జైస్వాల్ క్రికెట్ రంగంలో ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన యువ క్రికెటర్. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో అతను మరో రికార్డు సృష్టించాడు. ఏంటా రికార్డు తెలుసుకోవాలనుకుంటే సాక్షి.comకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ.